అందరికీ నమస్కారం. కొత్త రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ధనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. రాశిచక్ర అంచనాలు దిశ ఫీచర్స్. హిందూ సంప్రదాయం ప్రకారం ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున హోలీని జరుపుకుంటారు. అంటే మార్చి 25న హోలీ పండుగ. అయితే 100 సంవత్సరాల తర్వాత హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా ఇదే. కాగా ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలంట. వీరు ఏమాత్రం అశ్రద్ధ చేసినా అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అంటున్నారు పండితులు. కాగా చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈసారి చంద్రగ్రహణం మార్చి 25 ఉదయం 10:24 నుండి మధ్యాహ్నం 3:01 గంటల వరకు ఉంటుంది. అంటే గ్రహణం మొత్తం 4 గంటల 36 నిమిషాల పాటు ఉంటుంది. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ సమయంలో అస్సలే బయటకు రాకూడదు. ఎందుకంటే గ్రహణం యొక్క కాంతి గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే కత్తెర, సూది, కత్తులు లాంటివి అస్సలు వాడకూడదు. వీలైనంతవరకు గర్భిణీలు ఈ సమయంలో నిద్రపోవడం చాలా మంచిది అంటున్నారు పండితులు. రీడ్ మో. మహిళలు హనుమాన్ విగ్రహం పాదాలు ఎందుకు తాకకూడదో తెలుసా? విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తిను కలుస్తారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తికు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్ని విధాలా మేలు. బంధు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు. ముఖ్యమైన వ్యక్తిను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంది. ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. లక్కీ సంఖ్య 45 మరియు లక్కీ కలర్ బఠానీ ఆకుపచ్చ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.